రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో నన్ను డైరెక్టర్‌ని ఇట్లా ఎల్లగొట్టినారు. షూట్ అని చెప్పినారు యూఎస్‌లో. కానీ చాలా ఇబ్బందికరమైన విషయం అసలు. డిపోర్ట్ అయిపోయినా. ఇట్లా యూఎస్ వీసా కోసం ఎంత తపన పడతారో తెలుసు. కరెక్ట్‌గా ఇంటి నుంచి బయటికెళ్ళేటప్పుడు సడన్‌గా ఓ తెల్లపిల్లి అడ్డుకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. యాహ్! సార్, యాంకర్ సార్. యెస్. నేను ఉన్నానండి. ఓహ్! నేను మర్చిపోయాను. మీరు ఎందుకండి ఇలాగా? అందరూ జాబ్స్ నేను సారీ అండి. మీరు ఇంకా ఆ Direction. గాయపడ్డ మనసుతోనే ఉన్నట్టున్నారు కదా. రోజు గాయపడుతూనే ఉన్నాను. అందుకే డైరెక్ట్ స్టేజ్ పైకి వచ్చేసారు మీరు. అదే, కొంచెం మొన్ననే కదా ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి మంది వేశారు. ఇంకా అయినా గాయం మానలేదు మీకు. నేను ఇప్పుడు కొత్త గాయం మొదలైందా ఇది? అందుకని నాకు మొన్న కూడా నేను దారి తెలియకుండా సడన్గా ప్రెస్ క్లబ్లో వెళ్ళి నేను కూడా జర్నలిజం స్టార్ట్ చేద్దామంటే నన్ను తన్నినారు. అరే నువ్వు ఒక్క పని చేయరా అని. సో అందుకని ఇంకా ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ గా. కాదు, ఇప్పుడేంటి తెల్లపిల్ల అడ్డు రావడం వల్ల మీ ట్రిప్ ఆగిపోయింది అంటున్నారా? అవునండి, అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కాదు, చాలా మందికి ఒక తెల్ల పిల్లి అడ్డ వస్తుంది. అది తెల్లపిల్లి కాదండి, నల్లపిల్లి అడ్డొస్తే అపశకునం అని చాలా మంది ఫీల్ అవుతారు. అమెరికా నుంచి ఒక తెల్ల పిల్లి వస్తుందండి. ఆ తెల్ల పిల్లి కోసమే నా పోరాటం ఇవాళ. సో ఆ తెల్లపిల్లి ఏంటన్నది మాకు ఇప్పుడు చూద్దామా? తెలుస్తుందా? యా 100%. ఓ ఓకే. అయితే మరి ఆ గాయపడ్డ సింహానికి కారణమైన ఆ పిల్లి ఎవరో తెలుసుకుందాము. మా ట్రేజర్లో. ట్రైజరా? మీరు గాయపడిన మనసులో ఏదేదో చెప్తున్నారు సార్. అది టీజరా ట్రైలరా? ఏదో కాదండి, ఇప్పుడు ఏమైందంటే గాయపడ్డది నా మనసు కాదు, మెదడు. మెదడు. ఎందుకంటే డైరెక్టర్ ఒక వైపు టీజర్ అన్నారు, ఇంకా మా ప్రొడ్యూసర్స్ ట్రైలర్ అన్నారు. ఎటు కాకుండా అటు ఇటు ఇటు అటు అయితే మా డైరెక్టర్ ఒక కొత్త పదం కాయిన్ చేస్తున్నారు అనమాట.